పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ఆదివారం తిరుమలపాలెం మండలం రాకాసి తాండాలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఆర్థిక సహాయంగా 5,000 రూపాయల నగదు మరియు 5,000 రూపాయల విలువ గల వస్త్ర సామగ్రి వరద బాధితులకు అందజేయడం జరిగింది. మండలంలోని 192 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీను, ఎంపీపీ మంగిలాల్, మాజీ ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామసాహెబ్ నరేష్ రెడ్డి, చావ శివరామకృష్ణ, మండల ఇన్ఛార్జ్ గుర్రాల శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన అందరికీ ఎవరు ఉమ్మడి జిల్లా ప్రజలు ఎవరు కష్టాల్లో ఉన్నా వాళ్ళకి సాయం చేయడంలో ముందుండే మన సీనన్న ఉమ్మడి జిల్లా ప్రజలకి తన సొంత నిధుల ద్వారా అందరికీ నిత్యావసర వస్తువులు, బట్టలు, ప్రతి వ్యక్తికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పొంగులేటి సీనన్నకి నా తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. పాలెం నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున. ఇవాళ మా మండలంలో 192 మంది బాధితులకు కూడా నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జై పొంగులేటి, జై పొంగులేటి. క్రితం పాలేరు కాన్స్టిట్యున్సీ ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి మా మంత్రి గారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో ఈరోజు మా మండలంలో దాదాపు 192 మందికి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. వారందరూ నష్టపోయిన వారి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీనివాసరెడ్డి గారు ముందొచ్చి గత వారం రోజుల నుంచి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటా ఉన్నారు. వారికి మేము సదా రుణపడి ఉంటాం. వారు చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రైతులు నష్టపోయారు, వారికి కూడా 16,500 రూపాయలు 2-3 రోజుల క్రితం వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా పంట నష్టం కూడా ఈ రానున్న వారం రోజుల్లో నష్టపోయిన రైతులకు కూడా అందించడం జరుగుతుంది. వారికి ముఖ్యమంత్రి గారికి సదా రుణపడి ఉంటామని తెలియజేస్తాం.